హాయ్ ఎవ్రీబడి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. మే 15th ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. అది ఏపీ యూనివర్సిటీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్. సో అన్న ప్రకారమే మే 15th రోజున ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఫర్దర్గా కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. ఆగస్ట్ 15th రోజున కొన్ని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి, సెప్టెంబర్ 15th రోజున కొన్ని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి అన్నారు. అన్న ప్రకారమే అవి కూడా రిలీజ్ చేస్తారని అనుకుందాం. ఓకే, నౌ ఇప్పుడు మనం ఈ ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-2027కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. సో ఏపీ యూనివర్సిటీస్ recruitment.apcfss.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-2027 రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్స్ ఇన్ 19 యూనివర్సిటీస్. టోటల్ 1523 వేకెన్సీస్ ఉన్నాయి. అప్లికేషన్స్ వచ్చేసి మనకి 18th May 2026 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఎండ్ డేట్ వచ్చేసి 8th June 2026 అప్ టు 5 PM ఓన్లీ. ఓకే, సో 8th June 2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ, మీరు అప్లై చేసిన యూనివర్సిటీస్కి హార్డ్ కాపీ కూడా పంపించాల్సి వస్తుంది అలాంగ్ విత్ యువర్ సర్టిఫికెట్స్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూడండి, టోటల్ 19 యూనివర్సిటీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో మీకు రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి, అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ రెగ్యులర్ వేకెన్సీస్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. అలాగే ప్రతి యూనివర్సిటీకి అలా ఉంటుంది, మీరు ఆ నోటిఫికేషన్స్ చూడొచ్చు. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు దీనిలో ఇంజనీరింగ్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వీటన్నిటికీ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ఏమైనా రిజర్వేషన్ ఉందా, సో ఇవన్నీ మీకు ఆ నోటిఫికేషన్లో క్లియర్గా విజిబుల్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఒక నోటిఫికేషన్, శాంపిల్ నోటిఫికేషన్ తీస్తున్నాను. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. సో ఇది అసోసియేట్ ప్రొఫెసర్స్కి సంబంధించిన వేకెన్సీస్, రెగ్యులర్ వేకెన్సీస్. సో ఇక్కడ చూడండి, మీకు ఇది న్యూస్ పేపర్ యాడ్ మనకి ఇచ్చింది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి, బాటనీ అండ్ మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, జర్నలిజం, లా, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ అండ్ సోషల్ వర్క్, స్టాటిస్టిక్స్, తెలుగు అండ్ సాంస్క్రిట్, జువాలజీ అండ్ ఆక్వాకల్చర్. సో ఇక్కడ మీకు కేటగిరీస్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇవి అసోసియేట్ ప్రొఫెసర్స్. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. చూడండి, హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో యూ కెన్ గో త్రూ దిస్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. సో మనకి ఇచ్చిన ఇంపార్టెంట్ నోట్ ఏంటి, సో అది కూడా చూడొచ్చు. మీకు పే స్కేల్ చూడండి, అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి 1,31,400 to 2,17,100. సో దిస్ ఈస్ ద పే స్కేల్ లెవెల్ 13A. ప్రొఫెసర్కి వచ్చేసి లెవెల్ 14 1,44,200 to 2,18,200. సో ఇది పే స్కేల్. అలాగే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి కూడా చూడొచ్చు. సో ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన నోటిఫికేషన్. సో హియర్ మీరు చూడొచ్చు, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో ఏ కేటగిరీలో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ కూడా మీకు హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మీకు పే స్కేల్ కూడా ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్ 10 57,700 to 1,82,400. సో ఇది పే స్కేల్ మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇచ్చింది. సో ఇక్కడ మనం చూడండి, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు.
ఆర్కిటెక్చర్కి 3 పోస్ట్స్ ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్ ఈక్వివలెంట్ టు బీఆర్క్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 3 years ఆఫ్ రెలవెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్ ఈక్వివలెంట్ టు బీఆర్క్ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్ ఇన్ అలైడ్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విత్ మినిమం 60%. సో ఇది ఆర్కిటెక్చర్కి సంబంధించింది. సో అలాగే మీరు ఇక్కడికి వెళ్తే బాటనీ అండ్ మైక్రోబయాలజీ ఉంది, మాస్టర్స్ డిగ్రీ, అలాగే నెట్ సెట్, సో ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. సో దానికి సంబంధించి ఏమన్నా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అది యూజ్ చేసి కూడా ఇది అప్లై చేయొచ్చు. దెన్ యూ కెన్ గో ఫర్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ 3 పోస్ట్స్ ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఈ బీటెక్ బిఎస్ అండ్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ ఈక్వివలెంట్ బ్రాంచ్ with first class or equivalent in any one of the degrees. Candidates who have done PhD after bachelor's degree, so after BTech direct ga PhD evaraina cheste ante without doing MTech direct PhD through GATE gaani GPAT gaani SEED gaani cheste they are eligible for the post of assistant professor ani ikkada icharu. So this is the eligibility criteria that is given. So meer ikkada clear ga chudochu deniki daniki separate requirement అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే పిహెచ్డి రిక్వైర్మెంట్ ఉంటే పిహెచ్డి రిక్వైర్మెంట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనిలో కొంచెం కిందకి వెళ్తే మనకి ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, సో మనకి ఒక రిటన్ టెస్ట్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఐ విల్ షో యూ దట్ రిటన్ టెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది. సో ఇది 25th పేజ్లో అవైలబుల్ ఉంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్లో. సో 25th పేజ్లో ఉంది. అలాగే ప్రతి యూనివర్సిటీకి సంబంధించి సో సేమ్ మీకు ఒక పేజ్లో ఈ అప్లికేషన్ అవైలబిలిటీ ఉంటుంది. అప్లికేషన్స్ అవైలబుల్ ఫ్రమ్ 18/5/2026. సో అప్లికేషన్ ఆన్లైన్ అవైలబుల్ టిల్ 8/6/2026. ఆల్ అప్లికేషన్స్ communications, fee payments, choice declarations and consequential proceedings shall be conducted through the said portal. సో ఇక్కడ చూడండి, పోర్టల్లో ఈ పోర్టల్ ఉంది కదా, https://apuniversitiesrecruitment.apcfss.in. సో దీనిలోనే అంత ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ద క్యాండిడేట్ హ్యాస్ టు లాగిన్ ఆన్ ద అప్లికేషన్ పోర్టల్ యూజింగ్ ద క్రెడెన్షియల్స్ అండ్ ఫిల్ ఇన్ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అకాడమిక్ రీసెర్చ్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్. ఓకే, సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ద క్యాండిడేట్ హ్యాస్ టు టేక్ ప్రింట్ అవుట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ and submit the same along with self-attested hard copies of certificates. So self-attested hard copies of certificates and other documents in support of the credentials claimed to the respective universities selected by the candidate before the due date through registered post or courier or speed post. So before the due date మీరు physical copy, సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో అది ప్రింట్అవుట్ తీసుకొని, సో దానితో పాటు మీ సర్టిఫికేట్స్ అన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అటాచ్ చేసి పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఆ పర్టికులర్ యూనివర్సిటీకి పంపించాలి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఫీజ్ పర్టికులర్స్ చూడండి. అన్రిజర్వ్డ్ బీసీ ఈడబ్ల్యూఎస్ 2500 పర్ టెస్ట్, ఎస్సీ ఎస్టీ పీబీడీస్ 2000 రూపీస్ పర్ టెస్ట్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా $50 equivalent amount to be paid. So $50 equivalent amount should be paid అన్నమాట. Submission of hard copy of the application with enclosures. Online applications will be summarily rejected if the hard copy of it is not received with the supporting documents. Online application submit చేసినా కూడా మీరు కనుక హార్డ్ కాపీ అలాంగ్ విత్ ద అటాచ్మెంట్స్ సర్టిఫికేట్స్ కనుక పంపించకపోతే 15th June 2026 లోపు సో మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ డియర్ స్టూడెంట్స్. ఆన్లైన్ అప్లికేషన్ చేసేసాం కదా, మనం ఆరామ్సే ఉండొచ్చు, మనకి జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే కష్టం. సో మీరు ఫిజికల్ కాపీ కూడా పంపించాలి. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ హ్యాస్ టు రైట్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ద డిపార్ట్మెంట్ నేమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎన్వలప్. సో యూనివర్సిటీ అడ్రస్ కూడా ఇచ్చారు. సో అలాగే ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కైండ్లీ గో త్రూ దట్ కేర్ఫుల్లీ. సో చూడండి అమ్మా, ఇక్కడ
screening test or written test will be conducted by the APPSC board. So screening test conduct చేస్తారు. Candidates can obtain the details of the screening written test including syllabus and pattern of the examination from the online portal from the date of notification. So ఇది ఇచ్చారు. Screening written test will be computer based test consisting of 150 multiple choice questions and duration of test వచ్చేసి 180 minutes on the concerned subject. Okay, each question carries 3 marks and there shall be 1 negative mark for 1 wrong answer. So SC ST PWDs 30% is the qualifying mark, OBC 35%, general category 40% ఇచ్చారు. APPSC will publish answer keys for the question papers on its website after conduct of the examination. If the candidates have any objections with regard to the key questions, they shall have to file the objections within 3 days after publication of key in the prescribed proforma available in the website. So ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. సో ఇది అయిపోయిన తర్వాత క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎట్ ద రేషియో ఆఫ్ 12:1 maximum shall be shortlisted and displayed on respective university websites and candidates account in the university recruitment portal. The screening cum evaluation committee of the respective university shall verify and evaluate the academic and research score secured by the applicants as per the criteria presented in table at appendix. సో అపెండిక్స్ ఒకటి ఇచ్చారు, దానిలో అకాడమిక్ అండ్ రీసెర్చ్ స్కోర్ అనేది మెజర్ చేస్తారు. సో అవి ఎంత వచ్చినాయి అనేది చూస్తారు, దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఫిల్టర్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, స్క్రీనింగ్ కమ్ ఇవాల్యుయేషన్ కమిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ షల్ వెరిఫై అండ్ ఇవాల్యుయేట్ ద అకాడమిక్ అండ్ రీసెర్చ్ స్కోర్ సెక్యూర్డ్ బై ద అప్లికెంట్స్ యాజ్ పర్ ద క్రైటీరియా presented in table at appendix. అపెండిక్స్ మీకు లాస్ట్ పేజ్ ఆఫ్ ద నోటిఫికేషన్ లో ఉంది. ఐ విల్ షో యూ దట్. Merit list based on weightages given in the table at appendix will be considered for shortlisting of the candidates for interview in the ratio of 4:1 by the screening and evaluation committee. So first 12:1 లో ఫిల్టర్ చేస్తారు స్క్రీనింగ్ టెస్ట్ అయిన తర్వాత. ఆ తర్వాత మీ స్కోర్స్ అన్ని మెజర్ చేసిన తర్వాత 4:1 కి దాన్ని రెడ్యూస్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ మీకు there will be an interview that will be conducted. So candidates may apply to multiple state public universities for the same subject in respect of the cadres of professor, assistant professor, associate professor through common recruitment portal. Such candidates shall be subjected to the multi-university choice process under which provides as follows. After preparation of the 4:1 interview shortlist, the candidate shall be intimated through the recruitment portal. The candidate shall within 5 days from the date of intimation declare an order of preference among the universities to which the candidate has been shortlisted through the portal. So ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ మల్టిపుల్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు. సో ఒకవేళ కనుక మల్టిపుల్ యూనివర్సిటీస్లో క్వాలిఫై అయితే సో అక్కడ మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత సో రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, the entire interview process for all the candidates shall be videographed. The total duration of the interview process for a candidate will be for 45 minutes. The assessment of the candidate's performance in the interview will be for a maximum of 100 marks against the following 4 components in 2 categories. So interview మొత్తం రికార్డ్ చేస్తారు, అలాగే 100 మార్క్స్ ఉంటుంది. అసెస్మెంట్ 2 కేటగిరీస్లో ఉంటుంది. ఫస్ట్ లెక్చర్, డిస్కోర్స్ అండ్ డిస్పోజిషన్ 40 మార్క్స్. సో ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ చేయాలి, 25 మార్క్స్ ఉంటుంది. ఇంటర్ డిసిప్లినరీ అవేర్నెస్, క్రిటికల్ థింకింగ్, పర్సనాలిటీ ఎక్సెట్రా 15 మార్క్స్ ఉంటుంది. కేటగిరీ 2 వచ్చేసి పెడగాజీ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ 60 మార్క్స్. డొమైన్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్ 35 మార్క్స్ ఉంటుంది. రీసెర్చ్ కాంపిటెన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ 25 మార్క్స్. సో ఫైనల్ సెలెక్షన్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద candidate performance in the interview. So recommendations and waiting list related information is also given. ఒకసారి మొత్తం నోటిఫికేషన్ చూడండి, డీటెయిల్డ్ నోటిఫికేషన్ బిఫోర్ అప్లయింగ్. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో వెదర్ యు ఆర్ ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్, సో ఇవన్నీ చూడొచ్చు. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో చూడండి ఇవన్నీ. సో టెస్ట్ కోడ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో మీ డిపార్ట్మెంట్ ఏ టెస్ట్ ఉంది, కంప్యూటర్ సైన్స్కి టెస్ట్ కోడ్ వచ్చేసి 12. సో లైక్ దిస్ ఎడ్యుకేషన్కి టెస్ట్ కోడ్ వచ్చేసి 15, 18 రెండు ఉన్నాయి. సో యూ హ్యావ్ టు సీ దీస్ టెస్ట్ కోడ్స్ and accordingly you have to go through that. So important dates to be noted by the applicants. Display of notification in the website 15th May 2026.
Commencement of receiving of applications in the portal 18th May 2026. Actually, this should be 2026. Last date for submission of online application and payment of registration fee through the portal 8th June 2026. Last date for receiving hard copy of the application through post or courier 15th June 2026. So display of the list of prima facie eligible and ineligible applicants for screening test 22nd June 2026. Last date for receiving grievances on prima facie eligibility for assistant professors 29th June 2026. Display of final list is on 30th June 2026. So regarding notification for screening written test by the APPSC, all these things will be notified later. That is what is the information given. So indak meeku cheppanu appendix ane danlo, so they will be checking the criteria for shortlisting candidates for interview. Okay, for the post of assistant professors, ikkada chudandi graduation, post graduation, MPhil. సో డిపెండింగ్ అపాన్ యువర్ పర్సంటేజెస్ ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 80% అండ్ అబోవ్ 15 పాయింట్స్, 60% టు లెస్ దాన్ 80% 13 పాయింట్స్, 55% టు లెస్ దాన్ 60% 10 పాయింట్స్, 45% టు లెస్ దాన్ 55% 5 పాయింట్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో 80% అండ్ అబోవ్ 25 పాయింట్స్. ఓకే, సో 60% టు లెస్ దాన్ 80% 23 పాయింట్స్, 55%. So 50% in case of SC, ST, BC, PWDs to less than 60% 20 points. So MPhil unte any points untai, PhD unte 30 points untai. So net with JRF 7 points, NET, SLET or SCT 3 points. Ila meeku research publications ki 10 points, teaching experience in higher education institutions ki oka 10 points, awards. So meeku emana academic awards vaste daniki related points untai, state level academic awards ki కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా చూసుకోండి. సో టోటల్ అకాడమిక్ స్కోర్ 80, రీసెర్చ్ పబ్లికేషన్స్ 10, టీచింగ్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ 10. సో 100 అనేది టోటల్ స్కోర్ దట్ ఈస్ బీయింగ్ చెక్డ్. సో ఇన్ కేస్ ఆఫ్ టై ఆఫ్ స్కోర్స్, ద మెరిట్ ఆర్డర్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ criteria. Academic score of the candidates. If the tie is not resolved, then the combined score of academic and research publications will be considered. So if the tie is still not resolved, then seniority in the age of the candidates will be considered. So ఇది మీకు ఒక యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్లో మీకు ఆల్ ద ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంది. సో మిగతా యూనివర్సిటీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మీకు ఉంది. సో ఇప్పుడు మనకి ఇంజనీరింగ్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూద్దాం. సో ఆల్రెడీ మనకి తెలుసు, ఇక్కడ మనకి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్స్ ఇన్ 19 యూనివర్సిటీస్కి టోటల్ 1523 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ 1523 వేకెన్సీస్ ఉన్నాయి. సో టు రిజిస్టర్ వీ హ్యావ్ టు గో ఫర్ https://apuniversitiesrecruitment.apcfss.in/. సో దిస్ ఈస్ ద అఫీషియల్ URL. నౌ స్ట్రీమ్ వైజ్ వేకెన్సీస్ బ్రేకప్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ assistant professor 37 vacancies are there, associate professor and professor 9 vacancies are there. So total 45 vacancies are there around. Then electronics and communication assistant professor 62 vacancies, associate professor and professor 13 vacancies are there. So this will be 75 vacancies, dear students. CSE 110 32. So 142 vacancies are there. Mechanical engineering 33 plus 10 43 vacancies are there. So then civil engineering 40 plus 13 53 vacancies are there, dear students. Total around 354 vacancies are available. This is the stream wise vacancies breakup. So university wise assistant professor vacancies breakup. Here you can observe Acharya Nagarjuna University electrical engineering 3 vacancies are there, electronics 3 vacancies, mechanical 3 vacancies, civil 3 vacancies, computer science and IT 4 vacancies are there. Then Adikavi Nannaya University electrical no vacancies are there, EC 5 vacancies, CSC 3 vacancies are there. Then Andhra University, so electrical 3, electronics 7, mechanical 4, civil 2 and computer science and IT 14 vacancies are there. Then Dr. B.R. Ambedkar University electrical 0 vacancies are there, EC 3 vacancies, mechanical 3 vacancies, then CS and CSE IT 3 vacancies are there. JNTU Anantapur,
So electrical 4 vacancies are there, electronics 3 vacancies, mechanical 4 vacancies, civil 5, CSE and IT 2 vacancies are there. Then JNTU Vijayanagaram, so electrical 3, electronics 4, mechanical 5, civil 3, computer science 12 vacancies are there. JNTU Kakinada, electrical 8 vacancies are there, electronics 2, mechanical 4, civil 9 vacancies and CSE and IT 3 vacancies are there. Krishna University, electronics 4 vacancies, CSE 5 vacancies are there. RGU KTs, so RGU KTs, electrical 13 vacancies are there, electronics 25 vacancies, mechanical 4 vacancies, civil 11 vacancies, computer science 37 vacancies are there. Rayalaseema University, electronics 3 vacancies, mechanical 2, civil 2 and computer science 9 vacancies are there. Sri Krishna Devaraya University, electrical 1 vacancy, electronics 2 vacancies, then mechanical 1 vacancy, civil 1 vacancy and computer science 4 vacancies are there. So Padmavati Mahila University, here you can see for computer science 3 vacancies are there. Sri Venkateswara University Tirupati, so electrical 2 vacancies, electronics 1 vacancy, mechanical 2 vacancies, civil 2 vacancies and CS and CSIT 7 vacancies are there. So here Vikramasinghe University, computer science 3 vacancies are there. Yogi Vemana University, mechanical 1 vacancy, civil 1 vacancy and computer science 1 vacancy are there. So here if you observe, for electrical engineering total 37 vacancies are there, electronics 62 vacancies, mechanical 33, civil 39 and computer science 110 vacancies are there. This is for assistant professor posts. So for associate professor and professor posts, so here you can observe, so total 9 vacancies are there for electrical engineering across various universities. Here electronics 13 vacancies are there, mechanical 10 vacancies are there, civil 13 vacancies and computer science 32 vacancies are there, dear students. So for this PhD is a mandatory requirement. So again, once again I am telling you the dates. Application details starts from 18th May 2026, dear students. This is online application. Online applications. So end date 8th June 2026 up to 5 PM. This is online application closure date, dear students. Once you complete all the online application related formalities and pay the fees, then you have to take the printout of the application and you have to attach all your certificates, Xerox copy of the certificates, self-attested copies. Okay, that means you have to sign and you have to attach to the application and you have to send to the particular university by post. So ఏ యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్ ఆ యూనివర్సిటీకి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th June. సో 15th June లోపల కనుక మీకు అప్లికేషన్స్ ఆ యూనివర్సిటీకి రీచ్ కాకపోతే, ఈవెన్ దో మీరు ఆన్లైన్లో ఫిల్ చేసినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఓకే, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ డియర్ స్టూడెంట్స్. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మీకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ట్రై టు ప్రిపేర్ వెల్ అండ్ రైట్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్కి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి సో ప్లీజ్ ప్రిపేర్ వెల్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.